వెల్కమ్ టు ఉలక స్వర్గం. ఈరోజు జేడ్తో ఇలా బోన్సై చేద్దాం అనేసి అనుకున్నాను. దానికోసం ఈ జేడ్ ప్లాంట్ తీసుకున్నాను. ఇది 1 year ఓల్డ్ ప్లాంట్ అనమాట. అందుకనేసి చూడండి ఎంతలాగా వచ్చేసాయో. అంటే ప్రూనింగ్ అది ఏమి చేయలేదు, అందుకనేసి ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసాయి. అంటే దీన్ని బోన్సై చేద్దాం అనేసి నేను ప్రూనింగ్ చేయలేదు. జేడ్ ప్లాంట్స్ చాలా అందంగా ఉంటాయండి. లీవ్స్ అదిను చాలా షైనీగా గ్లాసీగా ఉంటాయి. అండ్ చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ కూడా. మనం మిగిలిన వాటిలాగా అంత కేర్ తీసుకోక్కర్లేదు. దీనికి కొద్దిగా ఎరువులు ఇచ్చామనుకోండి చాలా బాగా వచ్చేస్తుంది. చూసారా, దీంట్లో నేను మట్టి కూడా సరిగ్గా తీసుకోలేదు. జస్ట్ మొక్కను అలా పెట్టానంతే. లైట్గా అప్పుడప్పుడు దీనికి ఫర్టిలైజర్స్ ఇచ్చేదాన్ని. ఇలా ఎక్కువ పెరిగిపోయింది. అండ్ పిచ్చి మొక్కలు కూడా పెరిగిపోయాయి కదా, అప్పుడప్పుడు తీస్తూ ఉండేదాన్ని. కానీ చూసారా, ఇప్పుడు గడ్డి ఎక్కువ మొలిచిపోయింది ఇందులో. ఫస్ట్ అయితే గడ్డిని తీసేద్దాము. ఆ తర్వాత మనకు కావాల్సిన స్టెమ్స్ చూసుకొని కట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ పిచ్చి మొక్కల మధ్యలో స్టెమ్స్ మనకు సరిగ్గా కనిపించవు. ఇవన్నీ పీకేసాం కదా, ఇప్పుడు ఇందులోంచి మనకు కావాల్సిన ఒక 3 కొమ్మలు కట్ చేసుకుందాము. ఇప్పుడు నేను చేయబోయేది బ్రేడెడ్ బోన్సై కదా, దానికోసమని ఎలాంటి స్టెమ్స్ తీసుకోవాలంటే కొత్తగా వచ్చినవి, అంటే ఈజీగా వంగేలాంటివి తీసుకోవాలి. పాతవి హార్డీగా ఉండే స్టెమ్స్ తీసుకుంటే విరిగిపోతాయి. అవి గట్టిగా ఉంటాయి కదా, అందుకనేసే మనం వంచినట్టు వంగవు అవి. అందుకనేసే మనం కొత్తగా వచ్చిన కొత్త బ్రాంచెస్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాం అనుకోండి ఈజీగా వంగుతాయి. అందుకనేసే నేను అలాంటిదే సెలెక్ట్ చేసుకున్నాను, ఈజీగా వంగేలాంటిది అండ్ కొంచెం పొడుగ్గా ఉన్నది. అలానే ఇప్పుడు నాకు సేమ్ సైజులో ఉండేది సెలెక్ట్ చేసుకుని ఇంకో 2 స్టెమ్స్ తీసుకుంటున్నాను. చూసారు, అన్ని స్టెమ్స్ ఒకటే హైట్లో ఉండేలా తీసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని జడలినట్టు అల్లాలి కదా, లేదంటే మళ్ళీ ఒకటి చిన్నది ఒకటి పెద్దది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్రాంచెస్కి ఆకులు ఉన్నాయి కదా, వాటిని తీసేయాలి. మొత్తం పై వరకు తీయకూడదు, పైన కొంచెం గ్యాప్ ఉంచి కిందున్న ఆకులన్నీ తీసేయాలి. మధ్యలో కొంచెం పెద్ద సైజ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, వాటిని కట్ చేసాం అనుకోండి, వాటిని మళ్ళీ మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇలా ఇంత సైజు ఉన్నా సరే దీన్ని మనం మట్లో పెట్టామనుకోండి దానికి రూట్స్ వచ్చేస్తాయి. జేడ్ ప్లాంట్ చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోద్ది. అందుకనేసి కొంచెం పెద్ద సైజు కొమ్మలు ఏమన్నా ఉన్నాయనుకోండి వాటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇలా ఆకులన్నీ తీసేసాం కదా, ఇందులో కొంచెం చిన్న చిన్నవన్న బ్రాంచెస్ ఉంటాయి కదా, అవి తీసి పక్కన పెడుతున్నాను. నార్మల్ ఆకులు అయితే తీయట్లేదు, జస్ట్ చిన్న చిన్నవి బ్రాంచెస్ లాంటివి మాత్రం తీస్తున్నాను. ఎందుకంటే అవి కూడా మనకి రూట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఆకులు తీసేసి వీటిని అయితే మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. చూసారా, ఇంత సైజ్ కొమ్ము ఉందా, ఇది వస్తుంది. ఇదైతే ఇంకా చిన్నగా ఉంది కదా, దీనికి కూడా రూట్స్ వచ్చేస్తాయి. ఇది కూడా వస్తుంది. ఎంత చిన్నది ఉన్నా సరే జేడ్ ప్లాంట్ చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోద్ది. ఇవన్నిటిని నేను లాస్ట్లో పెడతాను. ఫస్ట్ అయితే మనం ఆ 3 బ్రేడ్స్లా చేద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ 3 సమానంగా తీసుకొని ఈ కింద తాడుతో దేనితో కట్టేసుకోవాలి, లేదంటే కదిలిపోతుంది కదా మనం అల్లేటప్పుడు.
అందుకనేసి నేను తాడుతో కట్టేస్తాను ఈ మూడింటిని గట్టిగా. నెక్స్ట్ ఇలా చుట్టేశాక నేను ఒక చిన్న పాట్ తీసుకున్నాను. దాంట్లో మట్టి గట్టిగా పెట్టేశాను అనమాట. చాలా టైట్గా పెట్టి అందులోకి కొమ్మలు గుచ్చేయాలి. మట్టి లూజ్గా ఉండకూడదు. మట్టి లూజ్గా ఉంటే మళ్ళీ మనం అల్లేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఈ 3 కొమ్మల్ని జడలా అల్లాలి కదా, అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ 3 కొమ్మలతో ఇలా జడలా అల్లాలి. పై వరకు ఆకులు ఉన్నాయి కదా, అక్కడ వరకు అంతే. అక్కడి వరకు అల్లేసి ఆపేయాలి, ఇంకా పైన అల్లకూడదు. అలా వదిలేసినా ఊడదు, కానీ కొంచెం తాడుతో కట్టామనుకోండి, ఒక వారం రోజులు 2 వారాలు ఈ తాడు ఉంచేసి ఆ తర్వాత తీసేయచ్చు. ఇంకా కొమ్మలు అలా సెట్ అయిపోతాయి. అంతవరకు నేను తాడు కడుతున్నాను. ఆ తర్వాత నేను మళ్ళీ తాడు తీసేస్తాను. దీనికి మనం అల్లాం కదా, ఇక్కడైతే ఆకులు రానివ్వకూడదు, ఆకులు తీసేయాలి. పైన మనం ఎక్కడైతే ఆకులు ఉంచామో అక్కడ మాత్రమే ఎక్కువ గుబురుగా వచ్చేలా చేసుకున్నాం అనుకోండి, బాగా వస్తుంది. ఇప్పుడైతే ఇది చూడండి, ఇది కూడా నేను చిన్న కొమ్మతో పెట్టిందే, చూసారు, అది కూడా బ్రతికేసింది. అంత చిన్నది పెట్టినా సరే ఈజీగా బ్రతికేస్తాయి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా, వాటిని ఈ మట్టిలో గుచ్చేసుకుందాము. ఎందుకంటే జెడ్స్ చాలా ఈజీగా ప్రాపగేట్ అయిపోతాయి. ఎంత చిన్న కొమ్మ అన్నా సరే బ్రతికేస్తుంది. ఇందులో నేను అలానే ఒక 2-3 కొమ్మలు చిన్నవి ఇర్చిపెట్టినవే, అందుకనేసి ఇంత బుషీగా వచ్చేసింది. అండ్ ఇందాక ఫస్ట్లో ఈ పక్కన ఉంది కదా, నేను మీకు చూపించాను, అది కూడా చిన్నది విరిగిపోతే అందులో గుచ్చాను, అది కూడా బ్రతికేసింది. ఇప్పుడు అన్నీ గుచ్చేసాను కదా, వీటికి నీళ్ళు చల్లేసుకోవడమే. నేను మీకు అప్డేట్ కూడా ఇస్తాను వేర్లు వచ్చేసాక, ఎందుకంటే నాకు తెలిసి చాలామందికి డౌట్ ఉంటుంది, అంత చిన్న చిన్నవి గుచ్చితే వేర్లు వస్తాయి రావా అనేసి. తప్పకుండా వచ్చేస్తాయి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.